షష్టిపూర్తి మూవీ చూశాను. రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ మాత్రం చంపేశాడు. డైరెక్షన్ మాత్రం మస్తు ఉంది. అసలు సినిమా చూడాల్సిన థియేటర్లో ఫ్యామిలీ పరంగా కానీ, ఒక షష్టిపూర్తి ఒక తండ్రి విలువ, ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, ఒక లాయరు, సూపర్ ఉంది మూవీ. మాత్రం హైలైట్ అనిపించింది. అందరూ కలిసి చూడాల్సిన మూవీ ఇది. ఫ్యామిలీ పరంగా వచ్చి అందరు చూడండి. ఇప్పుడే షష్టిపూర్తి మూవీ చూసాను. మూవీ అయితే అసలు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. హీరో రూపేష్ గారు అయితే మంచి సినిమాకి ప్రొడ్యూసర్ గా, హీరోగా రెండు బాధ్యతలు తీసుకొని చాలా అంటే చాలా బాగా ఎంకరేజ్ చేసి ఇలాంటి కథను తీసుకొచ్చారు. సినిమా అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూస్తున్నట్టుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీతో వచ్చి చూసే విధంగా ఉంది. బీజమ్స్ కూడా అసలు మెయిన్ సినిమాకి బీజమ్స్ కానీ, సాంగ్స్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. హీరోయిన్ గారి గురించి చెప్పాలంటే అసలు చాలా క్యూట్ ఉంది. ఆమె ఫస్ట్ 2-3 సినిమాల్లో కూడా ఎంత బాగుంటారో తెలుసు. అట్లాగే యాక్టింగ్ కూడా చాలా బాగా ఎరగదీశారు ఇందులో. అసలు నేను ఈ సినిమాతో అయితే ఆమె క్యూట్నెస్కి నేను ఫ్యాన్ అయిపోయాను. అసలు హీరో గారు ఇలాంటి కథకి ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని తీసుకొని ప్రొడ్యూస్ చేసి ముందుకు తీసుకొచ్చారంటేనే అసలు మెయిన్ రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ కానీ, లీడ్ క్యారెక్టర్ హీరో మదర్ క్యారెక్టర్ కానీ అసలు చాలా అంటే చాలా బాగా చేశారు. ఫ్యామిలీలో ఉన్న బంధాలు, బంధుత్వాలు అవన్నీ బాగా చూపించారు ఈ సినిమాలో. ప్రతి ఒక్కళ్ళు తమ ఫ్యామిలీతో థియేటర్కి వచ్చి చూడండి. షష్టిపూర్తి అన్న దానికి అర్థం ఏంటో కూడా ఈ సినిమాలో బాగా చూపించారు. లవ్ స్టోరీ కానీ, హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో థియేటర్కి వచ్చి చూడండి. చాలా మంది ఫ్యామిలీస్ కి ఒక కళ ఉంటది, అంటే పేరెంట్స్ కి షష్టిపూర్తి చేసుకోవాలి లైఫ్ లో. అంటే సినిమా హిట్ అయితే సక్సెస్ మీట్ ఎలా చేస్తామో, ఫ్యామిలీ ఎన్ని ఇయర్స్ కన్సిస్టెంట్ గా హ్యాపీగా ఉండారో దాన్ని బట్టే షష్టిపూర్తి చేసుకుంటారు. ఈ మధ్య చాలా రేర్ అయింది. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైఫ్ లో ఇలాంటి లివింగ్ ఉండాలి ప్రతి మనిషికి. ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి అమ్మా నాన్నకి షష్టిపూర్తి చేయడం అంటే మనం ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే అనే ఫీలింగ్ వస్తుంది. అలాగే ఈ సినిమా కూడా చాలా బాగా అనిపించింది. ఆ పేరెంట్స్ సిస్టమ్ కానీ, పెంచడం కానీ, బిడ్డ వల్ల ప్రేమ లేకపోయినా కలిసి ఉండడం కానీ, ఇలా చాలా ఇష్యూస్ ఉంటాయి ఫ్యామిలీస్ లో. వీటన్నిటి గురించి చాలా మంచిగా చెప్పడం జరిగింది. అది బాగా అనిపించింది నాకు. ఇంకోటి, రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన క్యారెక్టర్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది అయితే ప్రాపర్ గా అర్థమైంది. ఎందుకంటే ఆయన ఏజ్ కి తగ్గిన క్యారెక్టర్, ఆయన ఖచ్చితంగా ఇలాంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి, సో ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే బాగుంటుంది అని ఫీల్ అయ్యారేమో మేబీ. ఇంకోటి, హీరోయిన్ గారు సూపర్ అంటే సూపర్ గా చూపించారు, చాలా బాగా అనిపించింది. వీటన్నిటి మధ్యలో హీరో గారి యాక్షన్ కావచ్చు, ఫైట్ సీన్స్ చాలా 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 బాగా అనిపిస్తుంది. ఇంకో 1 or 2 సాంగ్స్ అయితే పిచ్చెక్కిచ్చేస్తాయి. చాలా బాగా అనిపిస్తుంది. సో థియేటర్కి రండి, మీరు మీ ఫ్యామిలీతో అందరూ కలిసి చూసేయండి షష్టిపూర్తి. థ్యాంక్ యూ. అద్భుతం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే షష్టిపూర్తి మూవీ చూసి వచ్చాము. మూవీ అయితే చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఏ మూవీ చేసినా కూడా బాగా ఉంటుంది. ఈ మూవీలో కూడా బాగా చేశారు, బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఇది ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ. హీరోయిన్ యాక్టింగ్ అయితే ఏమి చాలా బాగా నచ్చింది. మూవీలో బీజిఎం కూడా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. మూవీ అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వచ్చి తప్పకుండా చూడాల్సిన మూవీ. అందరూ తల్లిదండ్రికి షష్టిపూర్తి చేయాలన్నది ఈ మూవీలో, షష్టిపూర్తి చేయాలన్నది చూపించారు. మీరు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వచ్చి ఖచ్చితంగా చూడండి. హీరో గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ గా ఉంది. హీరోయిన్ క్యూట్ గా గానీ, బ్యూటిఫుల్ గా గానీ చాలా బాగుంది హీరోయిన్. రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ కూడా సూపర్ గా ఉంది. ఏ మూవీ తీసినా ఆయన యాక్టింగ్ గానీ మొత్తం బాగుంటుంది. ఈ మూవీలో కూడా ఎంతకంటే ఇంకా బాగా చేసిండ్రు. సాంగ్స్, బీజిఎంస్ అంతా బాగుంది. బీజిఎం అయితే నాకు చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. ఇది ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ. మీరు కూడా మీ ఫ్యామిలీస్ తో, ఫ్రెండ్స్ తో వచ్చి చూడండి. ఫ్యామిలీ డ్రామా సూపర్ పిక్చర్, మాత్రం చాలా బాగుంది. సూపర్ పిక్చర్, ఫ్యామిలీ డ్రామా చాలా బాగా చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బాగా చేశారు. మళ్ళీ పాత ఎన్టీఆర్ ఒకసారి మళ్ళీ గుర్తుకొచ్చారు, అంత బాగా చేశారు. బాగా పిక్చర్ అంతా బాగా ఖర్చు పెట్టారు, సింపుల్ గా ఉంది, కథ బాగుంది. ఫ్యామిలీ డ్రామా మళ్ళీ నేను ఎప్పుడో 30 సంవత్సరాల మీద చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నట్టు ఉంది. నిజంగా సూపర్ పిక్చర్. మంచిగా ఉందమ్మా, బాగుంది, చాలా ఫ్యామిలీని తీసుకొస్తా నైట్ కి ఫ్రెష్. ఇప్పుడు మేము ఒక్కడే వచ్చా, నా ఫ్యామిలీ మొత్తం పనికి పోయిండు, నా భర్త పనికి పోయిండు. నైట్ కి మేము ఇద్దరు వస్తాం, నా భర్త నేను ఇద్దరు వస్తాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా అంటే అందరూ వచ్చే ఫ్యామిలీ మొత్తం చూడవలసిన సినిమా ఇది. ఖర్చు ఎక్కువైనా బాగా ఎంత ఖర్చు అయినా చూస్తారు. చూడాల్సిన సినిమా ఇది.
రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. కొత్త హీరో కదా, ఎలా చేశారు? కొత్త హీరో అయినా చాలా బాగుంది మేడం. నా పెద్ద కూతురులా ఉంది సేమ్ నాకు. సినిమా అందుకే చూసినప్పుడు ఏమనిపించింది? మా మమ్మీ డాడీ వచ్చారు. షష్టి పూర్తి అంటే అదే 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 ఎగ్జాక్ట్ గా చూపించారు. కరెక్ట్ ఫ్యూచర్ లో కూడా అనుభవము, మనం కూడా ఏజ్ అయిపోయినాక ఎట్లా మసులుకోవాలి, ఎలా బిహేవియర్ ఎలా ఉండాలి ఫ్యామిలీ దగ్గర అనేది నేర్చుకోవచ్చు. హాయ్ అండి, ఇప్పుడే షష్టి పూర్తి సినిమా చూసాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇదైతే చాలా మందికి, అందరికి ఫ్యామిలీస్ ఉన్న అందరికి బాగా నచ్చుతుంది. అందరు థియేటర్కి వచ్చి తప్పకుండా వాచ్ చేయండి. మూవీ అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ఏ క్యారెక్టర్ చేసినా చాలా బాగుంటది. దానిలో ఒక కంటెంట్ ఉంటది. తను చేసే సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్ అయినాయి. రాజేంద్ర ప్రసాద్ గారు ఆవిడ చాలా తర్వాత కనిపించింది. సినిమా అయితే చాలా బాగుంది. మెయిన్ క్యారెక్టర్ ఆమెది చాలా బాగుంది. నాకైతే హీరోయిన్ క్యారెక్టర్ కానీ హీరో క్యారెక్టర్ కానీ చాలా చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హీరో గారు ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చాలా చాలా బాగా డైరెక్షన్ చేశారు. సినిమా అయితే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. మ్యూజియం కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. మూవీలో అయితే ప్రతి సీను ఒక అందరికి కనెక్ట్ అయ్యే సీన్లే ఉన్నాయి. దీంట్లో ఎవరు కూడా ఇప్పుడున్న కాలంలో అయితే మంచితనం అనేది పనికిరాదు. ఈ మూవీ ఇప్పుడున్న జనరేషన్ కి అనేది బాగా చూపించారు. ఈ సినిమాలో అయితే చాలా చాలా బాగుంది. అందరూ వచ్చి తప్పకుండా థియేటర్ కి వచ్చి చూడండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి.